హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడు రాజకీయం రోజుకొక ట్విస్టు, గంటకో మలుపు. అవును, టీవీకే విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఇవాల్టితో మ్యాక్సిమం నాకు తెలిసి టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. ఓ పక్కన గవర్నర్ని పదే పదే కలుస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా గవర్నర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. బల నిరూపణకు ముందుకు వస్తున్నారు. అయితే గవర్నర్ మాత్రం సంఖ్యాబలం ఉంటేనే గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అన్నట్టుగా ఆయన నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇంకా మీరు మ్యాజిక్ ఫిగర్ 180 ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఒక పక్కన గవర్నరు సమయం ఇస్తూ ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో డిఎంకే నుంచి పక్కకు వచ్చి వైదొలిగి టీవీకేకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అది డిఎంకేని మోసం చేసిందనాలా, లేకపోతే అక్కడ లాభం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితిని పట్టుకొని టీవీకేకి మద్దతు ఇచ్చి ముందుకెళ్ళిందా తెలియదు. కానీ మొత్తానికైతే ఇన్ని రోజులు కలిసిన డిఎంకేతో తెగదెంపులు చేసుకొని టీవీకే విజయ్కి మద్దతు ఇచ్చేశారు. ఇక మిగిలింది వామపక్షాలే, వీసీకే లేదంటే సిపిఐ సిపిఎం వాళ్ళు మొదటి నుంచి మేము మద్దతు ఇవ్వము అంటూనే కూడాను ఓ పక్క ఇప్పుడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అటు విజయ్ కూడాను వామపక్షాలతో మంతనాలు చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటూ ప్రతి నిమిషం ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ఒక పక్కన చేస్తూ వామపక్షాల మద్దతు కనుక లభిస్తే ప్రస్తుతానికి కాంగ్రెస్ రాకతో దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఒక 5-6 సీట్లు తక్కువతో దగ్గరలోనే ఉన్నాడు. వామపక్షాలు కూడా మొత్తం సపోర్ట్ కనుక ఇస్తే స్వచ్ఛందంగా తను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, గవర్నమెంట్ని ఫామ్ చేసే ఆహ్వానానికి గవర్నర్ని రిక్వెస్ట్ చేయడానికి కుదురుతుంది. లేదు, మరో పక్క నేను గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, నేను బల ప్రదర్శన చేస్తాను, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటాం అనేది కూడా ఒక పక్కన వాదన వస్తున్నా దానికి గవర్నర్ నుంచి సరైన మెసేజ్ రాకపోవడంతో తను ఖచ్చితంగాను 180ను చూపించాల్సిందే, మ్యాజిక్ ఫిగర్ని చూపించాల్సిందనే కోణం. ఏమైనా వామపక్షాలు కూడా ఓ పక్కన డిఎంకే సలహా సూచనలు, అంటే ఇప్పటివరకు కూడా డిఎంకేతో పొత్తులో ఉన్న భాగంగా కూడాను టీవీకేకి మద్దతు ఇస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ఈ కూటమి నుంచి బయటికి వస్తే డిఎంకే స్టాలిన్కి ఫ్యూచర్లో పొలిటికల్గా ఎలా సపోర్టు, ఎలా దగ్గర అవ్వాలో ఇట్లాంటి రాజకీయ ప్రయోజనాలన్నిటిని ఆలోచించుకొని డిఎంకే స్టాలిన్ని కూడా వాళ్ళు ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. స్టాలిన్ కూడా ఏకపక్షంగానే మీ వ్యక్తిగత నిర్ణయం మీ ఇష్టము, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మీకు ప్రయోజనం ఉండేలాగా తీసుకోవడం అని ఆయన కూడా గౌరవప్రదంగా వామపక్షాలకు ఒక మెసేజ్ ఇవ్వటము. ఇక వామపక్షాల చేతిలో ఉంది, వాళ్ళ నిర్ణయం ఏమిటి, టీవీకేతో కలవాలా లేదా ఏంటి అనేది. విజయ్ కూడా వామపక్షాలతో మంతనాలు చర్చలు జరుపుతున్నారు. అటు డిఎంకే స్టాలిన్ కూడా 6 నెలల పాటు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందుకు రానివ్వనివ్వండి, ఫామ్ చేయనివ్వండి, 6 నెలల పాటు అయితే ఎటువంటి పాలన ఉంటుందో చూద్దాం, పరిపాలించనివ్వండి, ప్రజలు మెజారిటీ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసే తప్పు లేదు, చేయనివ్వండి అంటూ కూడా తన ఉందాతనాన్ని ప్రదర్శించి సైలెంట్గానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి రావడం అనేది డిఎంకే ఎమ్మెల్యేలకు పెద్దగా అది మింగుడు పడినప్పటికీ కూడాను టీవీకే విజయ్కి మాత్రం ఇవాల్టితో సమస్య తీరిపోతుంది. వామపక్షాలు పూర్తిగా మద్దతు ఇస్తే మ్యాజిక్ ఫిగర్ 180ని కనుక నిరూపించుకోగలిగితే కనుక ప్రభుత్వం ఏర్పాటుకు ఛాన్స్ దొరికినట్లే.